చిన్నాన్నను చంపిన వాళ్ళు ఎవరు అనే విషయంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారో, లేకపోతే మీరు లేకపోతే సొసైటీ ఆరోపిస్తున్నట్టుగా ఆయన వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నారు అనేది అయితే అనుకుంటున్నారో, ఇలాంటి మీరు ఇప్పుడు చెప్పిన మాటని రిపీట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది షర్మిల గారి విషయంలో కానీ మీ విషయంలో కానీ. ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళను కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే లెక్క, వాళ్ళు చేయిస్తున్నట్టు అనుకుంటారు కదా సునీత రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ అదే నా బాధ. ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ గా షీ టీమ్స్ అంటారు, మన ఇంట్లో జరిగే వాళ్ళకే మనం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఇంకా ప్రజల గురించి ఏం మాట్లాడతామండి? రైట్. మనకి విమెన్స్ రైట్స్ లేవా? మన రాష్ట్రంలో మాత్రమేనా ఇది, లేకపోతే వేరే చోట ఎక్కడ నేను ఇంత అన్యాయంగా చూడలేదు. ఇది స్పెసిఫిక్ మనకి ఏపీ స్పెషాలిటీనా? దారుణం, మీరు అన్నది కరెక్టే. ఆ స్థాయిలో మాట్లాడుతుంటే కూడా ప్రొటెక్షన్ దొరకడం లేదు. ప్రొటెక్షన్ దొరకపోవడం కాదు సునీత రెడ్డి గారు, ఇప్పుడు షర్మిల గారికి సెక్యూరిటీ కూడా డ్రాప్ చేశారు, అనిల్ గారికి సెక్యూరిటీ డ్రాప్ చేశారు. మీరు ఆల్రెడీ మీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఏమని నా ఇంటి మీద రెక్కి జరిగింది, నాకు థ్రెట్ ఉంది అని మీరు కంప్లైంట్స్ కూడా చేసి ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారికి సెక్యూరిటీ డ్రాప్ చేశారు ఈ కీలకమైన టైంలో అంటే మరి దాన్ని ఎలా చూడాలి? అనిల్ గారినేమో అనిల్ శాస్త్రి అని ఇప్పుడు కొత్తగా ఇంటి పేర్లు మారిపోతున్నాయి, కులాల పేర్లు మారిపోతున్నాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. వాట్ యు సే? కాదండి, షర్మిల పాదయాత్ర చేసింది, ఓదార్పు యాత్ర, ఓదార్పు యాత్ర, జైల్లో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర చేసింది. అప్పుడు గుర్తులేదా ఆమె పేరు ఏంటో? అప్పుడు గుర్తులేదా ఎవరు పెళ్లి చేసుకున్నారో? అసలు పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని ఫస్ట్ పేరు మార్చుకోవాలా? అయితే నేనైతే పేరు మార్చుకున్నానండి, నా పేరు వైఎస్ సునీత కాదు, అఫీషియల్ గా నా పేరు సునీత నారెడ్డి. బట్ అది నేను నా ఇష్టంతో నేను మార్చుకున్న పేరు. బట్ అందరూ మార్చుకోవాలనే రూల్ లేదే. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ వాళ్ళ మేడన్ నేమ్తో పోతారు. మార్చాల్సిన అవసరం ఏంటి? మాకు వ్యక్తిగతంగా ఒక చాయిస్ లేదా? సరే, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తప్ప ఈ దేశంలో. ఒక వై ఇస్ ఇట్ దట్ ఓన్లీ ఫీమేల్ హ్యాస్ టు చేంజ్ ద కాస్ట్ ఆర్ ది నేమ్? మగవాళ్ళు ఎందుకు మార్చుకోకూడదు? ఇదే ప్రశ్న మీరు మగవాళ్ళని అడుగుతారా? ఇప్పుడు ఒక మగవాళ్ళని మీ భార్య కాస్ట్ వేరేది కదా, మీది కాస్ట్ ఇది కాదు అని ఎవరన్నా అంటారా? ఎందుకు ఇది ఆడవాళ్ళకి మాత్రమే? ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు బి వాట్ హీ ఆర్ షీ వాంట్స్ టు బి. మన రిలీజియన్ ఏదో, మన కాస్ట్ ఏదో, మన పేరు ఏదో, మన చాయిస్. దీనికోసం అసలు షర్మిల చేసేది రాజ్యాంగ పరిధిలో వాట్ ఎవర్ షీ నీడ్స్ టు డూ రాజకీయ పోరాటం చేస్తుంది. నేను చేసేది న్యాయ పోరాటం చేస్తున్నా. సో షర్మిల నాకు మద్దతు ఇచ్చింది, నేను పోరాటం చేసేటప్పుడు నేను షర్మిలకు సంఘీభావం ఇస్తున్నాను. అంత మాత్రాన ఇట్లా జరుగుతుంటే ఎట్లా ఊరుకుంటామండి? బట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఎ రైట్. యూ కెన్ నాట్ డిస్క్రిమినేట్ హర్ రైట్స్.